అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏపీ టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం. పాసమైలారం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ. రామచంద్రరావు పేరు దాదాపు ఖరారు. బీజేపీకి రాజా సింగ్ రామ్ అధ్యక్ష ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే గరం. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఏపీ బీజేపీ చీఫ్ గా మాధవ్ ఖరారు చేసిన పార్టీ అధిష్టానం. దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. హిమాచల్, ఉత్తరాఖండ్, ఒడిశాకు రెడ్ అలర్ట్. నెల్లూరులో 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హిందీపై మహారాష్ట్ర యూటర్న్. ఇది ప్రజా విజయమన్న రాజ్ ఠాక్రే. పవనం 90 డిగ్రీల వంతెన నిర్మించిన నిపుణులు. 7 ఇంజనీర్లు సస్పెన్షన్. అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం. 52 మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం వేగవంతం. భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్ని ప్రమాదం. రిస్క్ చేసి కాపాడిన నేవీ అధికారులు. చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత. గర్హాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రకటన. ఏఐ జిత్తుల మారి చేష్టలు. తనను సృష్టించిన వారికే బెదిరింపులు. సిలికాన్ లేకుండా కంప్యూటర్ 2D పదార్థాలతో తయారు. సెల్ఫ్ డ్రైవింగ్ తో కార్ డెలివరీ. ప్రపంచంలోనే మొదటిసారంటూ వార్తలు. ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు. బంగ్లాదేశ్లో హిందూ మహిళపై అత్యాచారం. ఆ దేశ రాజకీయ నేత అరెస్ట్. వారు దేవుడి శత్రువులు. ట్రంప్ నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ. అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు. అమెరికాలో 2 మృతి. పన్నులతో తొలగించే వరకు చర్చలుండవు. కెనడాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 452 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్.